రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఈరోజు కలిగోట సూరమ్మ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా రుద్రంగి గ్రామ సభకు వచ్చినటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ చొప్పదండి శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ మానకొండ శాసనసభ్యులు సత్యనారాయణ గారితో కలిసి మా కత్లాపూర్, మేడిపల్లి, భీమార్ మండల సమితి కాంగ్రెస్ నాయకత్వం, ఈ ప్రాంత రైతులు, నియోజకవర్గం సంబంధించిన పెద్దలందరూ కూడా కలిగోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఈ నెల ఇది 22వ తారీఖు. ఈ 22వ తారీఖు ఈ కలిగోట సూరమ్మ కోసం పోరాటం చేసినటువంటి, ఉద్యమించినటువంటి తేదీ. 37 సార్లు ప్రతి నెల 22వ తేదీన ఈ కలిగోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా అనేక రకాల వినూత్న రీతిలో ఉద్యమాలు చేసినాం. పాదయాత్ర, వంటవార్పు, దీక్షలు, ఈరోజు దిష్టి తీసివేయడము, ఇబ్బంది ఉందని చెప్పి ఓ గాడిద కోసం వినతి పత్రం ఇవ్వడం, ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడం, కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం, అనేక రకాల ఉద్యమాలు చేసిన అప్పుడు ప్రభుత్వం దిగిరాలే. ప్రతి నెల 22వ తేదీన 37 సార్లు మీరు నిరసన వ్యక్తం చేసినప్పుడు ఇక్కడికి ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడు హోదాలు కూడా రావడం జరిగింది. ఇప్పటి బీ సంక్షేమ శాఖ మంత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు, పెద్ద జీవరెడ్డి గారు రావడం జరిగింది, అడ్డు లక్ష్మణ్ కుమార్ కూడా రావడం జరిగింది. అందరం కలిసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల, రైతుల వరప్రదాయిని కలిగోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పని ప్రభుత్వం ద్వారా తగు అనుమతులు తీసుకొని బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించుకొని 2 మాసాల క్రితం 22వ తేదీనే పనులు ప్రారంభం చేసుకున్నాం. 2 నెలల్లో మళ్ళీ 22వ తేదీన భారీ నీటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు పరిశీలనకు వచ్చి వీటిని పరిశీలించే క్రమంలో ఈ ప్రాజెక్టు మరింత ముమ్మరంగా పనులు జరిగి ఈ ప్రాంతానికి ప్రాజెక్టు పూర్తవుతున్న ఒక నమ్మకాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మేము ప్రతి నెల 22వ తేదీన 37 సార్లు ఉద్యమం చేసిన వాళ్ళంగా ప్రజలే మాకు అవకాశం ఇచ్చి ప్రభుత్వంలో ఉండే విధంగా చేసి ఆశీర్వదించారు. కాబట్టి పెద్ద రేవంత్ రెడ్డి గారి సహకారంతో ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ వర్షాకాలం లోపనే ఈరోజు ఇప్పటికీ మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఈ మత్తడి నిర్మాణం పూర్తి కాబట్టి ఈ 2 మాసాల్లోనే, మిగతా ఈ జూన్ వర్షాకాలం లోపనే ఈ గుట్ట ఇటువైపు అటువైపు 2 వైపులో కూడా కట్టెను నిర్మాణం ఏదైతే ఉందో పగడ్బందీగా ఇంజనీరింగ్ అధికారులు చెప్పిన విధంగా కాంట్రాక్టులు చేసి ఈ నీరును ఈ సంవత్సరమే ఆపుతారని చెప్పిన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఇదే విధంగా రేయింబవళ్ళు కష్టపడి పనులు పూర్తి చేయాలని చెప్పని కూడా అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు సందర్శన చేయడం వల్ల ఈ ప్రాంత రైతులలో కూడా ఆశలు చిగురించినాయి. ఇక్కడ శాసనసభ్యుడిగా ఒకరినే గెలుపొందడమే కాకుండా, పొన్నం ప్రభాకర్ సహకారమే కాకుండా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టు చూసిపోయిన వాడిగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడం వల్ల ఈ ప్రాజెక్టుకి ఎలాంటి ఆటంకం ఉందని చెప్పని భావిస్తున్నారు. 525 ఎకరాలు భూసేకరణ కూడా కూడేటి మా కాలువలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి డబ్బును కూడా విడుదల చేయాలని చెప్పని కోరడం జరిగింది. ఈ అంశంలో గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు పైన 25వ తేదీన కూడా సమావేశం ఏర్పడేసి త్వరితగతిన సూచనలు, సలహాలు, ఆదేశాలు కూడా ఇస్తామని చెప్పనేటువంటి మాట చెప్పి ఉన్నారు. దానికి వారికి ఈ ప్రాంత రైతుల పక్షాన, ప్రజల పక్షాన, మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, నాయకుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ప్రతి 20 ఉంటుందట, అదే 22వ తారీఖు పెట్టుకుని వేరే పార్టీ వాళ్ళు ఇక వేరే పార్టీకి ఇంకెక్కడ అవకాశం? ఇక్కడ వాళ్ళలాగా మేము ఇచ్చిన మాట తప్పే వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పకుండా అన్ని పనులు చేసేది. రైతును రాజుగా రారాజుగా చేయాలని చెప్పి ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చినాము, దాన్ని కొనుగోలు కేంద్రాలు వేసినాము. జలయజ్ఞం ద్వారా ఈ ప్రాజెక్టు వరకు కూడా మీరు అడుగుతున్నారు చెప్తున్నా, ఈ ప్రాజెక్టు కూడా 2005లో శ్రీపాద ప్రాజెక్టు స్టేజ్ 2 ఫేజ్ 1లో 1737 కోట్లు మంజూరు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ముఖ్యమంత్రి దేవరత మానేత రాజశేఖర్ గారు చందుత్ మల్యాల సభలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. అందుకే నేను అనేక సందర్భాలు అన్నా, వేరు నియోజకవర్గంలో ఫాజులర్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం, రుద్రంగి చెరువు పూర్తి చేసుకున్నాం, నాగర చెరువు ప్రాజెక్టుగా, చందుర్తిని ప్రాజెక్టుగా చేసుకున్నాం, ధర్మసాగర్ పైన జోగాపూర్ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం, పంప్ హౌస్. ఇవన్నీ కూడా 2009 కంటే ముందు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 5 పూర్తి చేసుకున్నాం. ఒకవేళ 2009లో దివంగత మానేత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి వారు మరణించి ఉండకుండా ఉండి ఉన్నా, 2009 నుండి 1821తో ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండకుండా ఈ ప్రాజెక్టు 2009లో పూర్తి చేసేవాళ్ళమని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఈ 2009లో ఏవి మీరు
నాగారం చెరువు చూడండి రుద్రంగిలో రిజర్వాయర్ చేసినాం ఆ రోజుల్లోనే 2009 కన్నా ముందే. జోగాపూర్ దగ్గర పంప్ హౌస్ నిర్మాణం పూర్తి చేసుకున్నాం. చందు దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. ఫాజుల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. కాలువలు దవ్వుకున్నాం. వీళ్ళు వచ్చినాక ఏం చేసిరా అంటే ఓట్ల కోసం 22వ తేదీన శిలాపలకం వేసి ఇప్పేపల్లి దగ్గర ఇసుక కుప్పలు పోసి ఇక ఓట్లను దండుకొని ఈ ప్రాంతాన్ని మర్చిపోయారు కాబట్టి 22వ తేదీన మేము 37 సార్లు రిలీజ్ చేసినాం. ఇక వాళ్ళకి ఇంకెక్కడ అవకాశం ఇస్తావు. ఈ 22వ తేదీన మేము 2 నెలల క్రితం పనులు ప్రారంభం చేసినాం. ఈ రోజు కూడా ఇక్కడ సూరమ్మ తల్లిని కూడా వేడుకున్నాం. తల్లి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేపి నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగే ఆశీస్సులు సూరమ్మను వేడుకున్నాం. రైతులందరికీ సహకరించాలని కోరినాం. ప్రజలందరికీ సహకరించాలని కోరినాం. అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు కూడా ఈ సూరమ్మ ప్రాజెక్టుకు అందుతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.